ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మార్నింగ్ క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ రోజును ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 20వ కీర్తన 4వ వచనము. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. పిల్లరా, నీ హృదయ వాంఛను ఆయన నీకు అనుగ్రహించి నీ ఆలోచనలన్నింటినీ స్థిరపరచునుగాక అని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వచనము ప్రతి కోరిక నెరవేరుతుందని కాదు, దేవుని చిత్తానికి అనుగుణమైన కోరికలు ప్రణాళికలు సఫలమవుతాయని బోధిస్తుంది. దేవుడు మన హృదయాన్ని తెలుసుకుంటాడు. మన అవసరాలు ఆశలు ఆయనకు తెలుసు. కీర్తన గ్రంథము 37వ కీర్తన 4వ వచనం ప్రకారంగా, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. రావును, దేవుని చిత్తములో ఉన్న కోరికలు నెరవేరుతాయి. కాబట్టి మన కోరికలు, మన ఆలోచనలు దేవుని చేతుల్లో ఉంచినప్పుడు తప్పకుండా ఆయన వాటిని స్థిరపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.